మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సాధారణంగా సీఎం ఒక కార్పొరేషన్పై దృష్టి పెట్టడం చాలా అరుదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా చాలా బలంగా ఉంది. గత 2 సార్లు మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో మేయర్ సీటు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఇక్కడ బలమైన నేత లేకపోవడంతో సీఎం నేరుగా ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన రాజేందర్ రావుకి గెలుపు బాధ్యతల్ని అప్పచెప్పారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2005లో ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ రానప్పటికీ ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్ల సహకారంతో మేయర్ సీట్ను కైవసం చేసుకుంది. తరువాత 10 ఏళ్లకు 2015లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించింది. కాంగ్రెస్ 14 సీట్లకు పరిమితమైంది. అందులో 13 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. దీంతో మేయర్ సీట్ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మళ్లీ 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీట్ను కూడా సాధించలేకపోయింది. ఇక్కడ మరోసారి బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ ఈ ఎన్నికల్లో 13 స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీ స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్లో అనుకున్న స్థాయి ఓట్లు సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం బలోపేతం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. ఇక్కడ బలమైన నాయకత్వం కరువైంది. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేశారు. 2 మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన రాజేందర్ రావును సీఎం హైదరాబాద్కు పిలిపించుకున్నారు. ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేయాలని సూచించినట్లు సమాచారం. ఇక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ గట్టిగా ఉన్నాయి. మాజీ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్లు కూడా కరీంనగర్పై పట్టు సాధించాలని, ఎలాగైనా మెజారిటీ స్థానాలు గెలుచుకుని మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు ఇదే కరీంనగర్పై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు సర్వేలు కూడా బీఆర్ఎస్, బీజేపీలు కరీంనగర్లో స్ట్రాంగ్గా ఉన్నాయని చెబుతున్నాయి. అయితే మొదట బీఆర్ఎస్ను బలహీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో డివిజన్ల వారీగా రాజేందర్ రావు ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఇక్కడ మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. అంతేకాదు ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎంకు రిపోర్ట్ అందిస్తున్నారు. గతంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయనున్నారు. ఎన్నికల కంటే ముందే పనులను పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే పెండింగ్ పనుల వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలపై దృష్టి పెడుతున్నారు. మరో నెల రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీగా ఉండే వాతావరణం సృష్టించాలని చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్తో టచ్లోకి వస్తున్నారు. ఇక్కడ పాగా వేస్తే బీజేపీ దూకుడును తగ్గించవచ్చని సీఎం కూడా భావిస్తున్నారు. దీంతో సీఎం ఈ కార్పొరేషన్పై దృష్టి పెట్టి నేతలను పరుగు పెట్టిస్తున్నారు. పూర్తిగా రాజేందర్ రావుకు గెలుపు బాధ్యతలు అప్పచెప్పారు. ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరింత స్పీడ్ను పెంచి కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రత్యేక దృష్టి పెట్టడంతో మిగతా నేతలు కూడా సైలెంట్ అవుతున్నారు.